బయట చల్లచల్లగా వర్షం పడుతుంటే బోలెడన్ని వెజిటేబుల్స్తో ఈ సూప్ చేసుకుందాము. యాక్చువల్లీ ఈ సూప్ నేను ఎందుకు చేశానంటే పాపకి కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాగే కోల్డ్ వచ్చింది. ఇది సూపర్గా పనిచేస్తుంది, అందుకే నేను చేశాను. సో మీరు కూడా చూసేసేయండి. నేను క్యాబేజీ, క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా తురిమేసుకున్నాను ఈ బ్లెండర్లోని. లేదంటే చాక్తోనైనా చిన్నగా చాప్ చేసుకున్నా సరిపోతుంది. చైనీస్ డిషెస్కి ఏదైనా సరే బేసిక్ వెజిటేబుల్స్ అండి. ఇవి ఉంటే చైనీస్ డిషెస్ ఏదైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే కొంచెం బటర్ తీసుకున్నాను. అందులోనే చిన్నగా చాప్ చేసిన వెల్లుల్లి, చిన్నగా చాప్ చేసిన అల్లం తురుము వేసేసుకొని కొద్దిగా మంచిగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మనం చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. అవన్నీ కొంచెం 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నేను ప్రోటీన్ కోసం మష్రూమ్ వేస్తున్నాను. మష్రూమ్ లేకపోతే పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు ఫ్రై చేసి పౌడర్ చేసి అది కూడా మనం సూప్లో వాడుకోవచ్చు. మష్రూమ్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టుకొని మగ్గించుకొని మొత్తం మగ్గిన తర్వాత పాలకూర ఒక కట్ట వరకు వేసుకొని అందులోనే మిరియాల పొడి వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఈ లోపల 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది వాటర్లో డైల్యూట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు నాకు సూప్ ఎంతమందికి కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చే విధంగా వాటర్ యాడ్ చేసుకొని అందులోనే సోయా సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ లేదంటే రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు. కొంచెం అరోమాటిక్ పౌడర్ లేకపోయినా పర్లేదు. కొంచెం వెనిగర్ వేయాలి, వెనిగర్ లేకపోతే నిమ్మకాయ యూస్ చేయొచ్చు. ఇవన్నీ వేసి బాగా మరుక్కొచ్చిన తర్వాత మనం డైల్యూట్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోరు, అది మొత్తం వేసేసి రుచి అప్పుడొక్కసారి చూసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ కోసం పంచదార వేసుకొని బాగా దగ్గరికి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా సూప్ అయితే అద్దరిపోయిందండి.